ఈ వాస్తవ సంఖ్యలకు సంబంధించి ఈ ఉదాహరణ చూద్దాం. ఇది ఉదాహరణ నెంబర్ 1 టెక్స్ట్ బుక్లో ఇచ్చింది. 5/3 - 5/3లను సంఖ్యారేఖపై చూపండి. సంఖ్యారేఖ అంటే ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఇలా మధ్యలో 0 పెట్టుకోవాలి. కుడివైపు వెళ్ళేటప్పుడు +1 +2 ఇలా రాసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఎడమవైపు వచ్చేటప్పుడు -1 -2 రాసుకుంటూ వెళ్ళాలి. కుడివైపు ఎంత ఉంటుందో వాల్యూ మనకు తెలియదు, అనంతం అంటాం అనమాట, +∞. అలాగే ఎడం చేతి వైపు కూడా ఎంత పెద్ద నెంబర్ ఉంటుందో ఎంత చిన్న నెంబర్ ఉంటుందో తెలియదు, దాన్ని -∞ అంటాం. సంఖ్యారేఖ మీద విలువ ఎప్పుడు ఎడమ నుండి కుడికి వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే వాల్యూ పెరుగుతుందన్నమాట. సంఖ్యారేఖ మీద విలువలు ఎలా పెరుగుతాయంటే ఎడమ నుంచి కుడివైపు వెళ్ళే కొద్దీ పెరుగుతాయి ఇలా. సో -2 చిన్నదన్నమాట. ఇక్కడ -1 పెద్దది, 0 పెద్దది, 1 పెద్దది, 2 పెద్దది, అలా. సో ఈ సందర్భంలోకి వస్తే 5/3 - 5/3లను సంఖ్యారేఖ మీద చూపించమన్నారు. అంటే ఒక యూనిట్ని 3 భాగాలు చేయాలన్నమాట. ఒక యూనిట్ని 3 భాగాలు చేయాలి. అంటే 0 నుంచి 1 ఉన్నదంతా ఒక యూనిట్, 1 నుంచి 2 ఉన్నదంతా ఒక యూనిట్, అలాగే 0 నుంచి -1 ఉన్నదంతా ఒక యూనిట్, -1 నుంచి -2 ఉన్నదంతా ఒక యూనిట్. సో 3 భాగాలు చేయాలంటే ఇది 1/3, ఇది 2/3, ఇది 3/3. అంటే 3 క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది కదా. 0 నుంచి 1 వరకు ఒక యూనిట్ అనుకుంటే దాన్ని 3 సమాన భాగాలుగా చేసాం. ఇది 1/3 భాగం, ఇది 2/3 భాగం, ఇది 3/3 భాగం. దాని తర్వాత 1 నుంచి 2 వరకు ఉన్న యూనిట్ను కూడా 3 భాగాలు చేయాలి. ఆ చేయడం ఎలా చేయాలి అంటే దీన్ని కంటిన్యూషన్ చేయాలి. అంటే 4/3 చేయాలి, తర్వాత 5/3 చేయాలి, దాని తర్వాత 6/3 చేయాలి. 6/3 అంటే 3 × 6లో 2 సార్లు కొట్టుకుపోద్ది కాబట్టి 3 2 6. ఇంకా 6/3 అంటే 2 అన్నమాట వాల్యూ. సో అలాగే ఇటువైపు కూడా చేద్దాం. 0 నుంచి -1 వరకు ఉన్న యూనిట్ని 3 భాగాలు చేద్దాం, 3 సమానమైన భాగాలు. ఇది మైనస్ కాబట్టి -1/3, -2/3, -3/3, -3/3. -3ని 3 -1 సార్లు భాగిస్తుంది. అలాగే -1 -2 ఉన్న భాగాన్ని అంటే -1 -2 మధ్యలో ఉన్న యూనిట్ని కూడా 3 భాగాలు చేయాలి. ఇందాక రాసినట్టే కంటిన్యూషన్ రాయాలి. ఇది 1 భాగం, 2 భాగాలు, ఇది 3వ భాగం. సో 3/3 తర్వాత అంటే -3/3 తర్వాత -4/3, -5/3, -5/3, -6/3. -6/3 అంటే ఎంత? -2 అవుతుంది. 3 -6లో 2 సార్లు క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళు అడిగింది చూద్దాం. 5/3 -5/3 గుర్తించమన్నారు. 5/3 ప్లస్ వాల్యూ కదా, అంటే 0కి కుడివైపు ఉంటుంది. ఇది 0 కదా, ఇది కుడివైపు ఉంటుంది అనమాట. 1/3, 2/3, 3/3, 4/3, 5/3. ఇక్కడ ఇలా ఇంటూ పెట్టి మనం రౌండ్ చేస్తే ఇది 5/3 అనమాట. అలాగే ఇటువైపు వచ్చినప్పుడు -1/3, -2/3, -3/3, -4/3, -5/3. ఇలా దీన్ని ఇంటూ పెట్టేసి ఇలా రౌండ్ చేసేసి పైన -5/3 అని రాస్తాం. ఈ విధంగా మనం సంఖ్యారేఖ మీద అకర్ణీయ సంఖ్యల్ని మనం గుర్తించవచ్చు. ఈ సంఖ్యారేఖ మీద 1కి 2కి మధ్యలో అంటే 0కి 1కి మధ్యలో కానీ 1కి 2కి మధ్యలో కానీ అనంతమైనటువంటి అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి. లెక్క పెట్టలేనన్ని అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను ఇలా 1 2 రాశాను. నేను 1కి 2కి మధ్యలో కాసేపు ₹1 ₹2 అనుకుంటే నేను సరిగ్గా మధ్యలో ఎంత ఉంటుంది మనకి
₹1.50 ఉంటుంది, అంటే ₹1.50 ఉంటుంది. ₹1కి ₹1.50 మధ్యలో ₹1.25. ఇది సగం అయితే ఇది 4వ వంతు అనమాట. అలాగే 1.5కి 2కి మధ్యలో, అంటే ₹1.50కి ₹2కి మధ్యలో 1/3/4 ఉంటుంది. ₹1.30 అంటారనమాట. ఆ వాడుక ఇప్పుడు లేదు, కానీ గతంలో అయితే ₹1.50కి ₹2కి మధ్యలో ₹1.30 అనేవారు. అలాగే ₹1కి ₹1.50కి మధ్యలో ₹1.50 అనేవారు. అంటే ఇది 1/4 వంతు, 1/2 వంతు, ఇది 3/4 వంతు. ఇవన్నీ సమానమైన దూరాలు కలిగి ఉంటాయి అన్నమాట. ఇది పావు భాగం, ఇది అర భాగం, ఇది 30వ భాగం, ఇది పూర్తి భాగం అన్నమాట. అంటే రెండులోంచి ఒకటి తీస్తే ఒకటని మనకు తెలుసు కాబట్టి ఆ ఒకటిని మనం ఎన్ని భాగాలు చేసాం? 4 భాగాలు చేసాం. ఇలా చూడండి, ఇక్కడ ఒక సర్కిల్ వేసాను నేను, ఇలా 4 భాగాలు చేశాను. ఇది 1/4, ఇది 1/2, ఇది 3/4, ఇది 4/4. అంటే ఫుల్గా తీసుకున్నట్టు అన్నమాట. ఇలా చూడండి, ఇక్కడ ఇది 1వ మొక్క, ఇది 2వ మొక్క, ఇది 3వ మొక్క, 4వ మొక్క. 1వ మొక్క ఎంత ఉంటుందంటే 1/4 వంతు. 1వ మొక్క 2వ మొక్క కలిపేస్తే ఈ మొత్తం అంతా 1/2 వంతు అవుతుంది అన్నమాట. సో 1వ మొక్క, 2వ మొక్క, 3వ మొక్క కలిపేస్తే 3/4 వంతు అవుతుంది. అలాగే ఈ 4 మొక్కలు కలిపేస్తే 4/4 పూర్తి భాగం ఉంటుంది అన్నమాట. సో దీన్ని మనం 1/4 కింద రాసుకుంటాం. దీన్ని ఇలా ఈ మొత్తం వచ్చేస్తే మనకి ఇదంతా 1/2 భాగం అవుతుంది. ఈ 1/4, 1/2 కలిపేసేలాగా మళ్ళీ ఇంకో షేడింగ్ చేస్తే అది 3/4 భాగం అవుతుంది. ఆ మొత్తం అంతా అన్నమాట. ఇంకా ఈ మొత్తం అన్నీ కలిపేస్తే, మొత్తం ఇదంతా కలిపేస్తే 4/4, అంటే ఒక పూర్తి ఫ్రూట్ ఆర్ కేక్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అలాగా ఈ 1కి 2కి మధ్యలో దూరం ఎంత అంటే 1 యూనిట్ అవుతుంది. ఆ 1 యూనిట్ని మనం ఎన్ని మొక్కలు చేసాం, ఎన్ని భాగాలు చేసామంటే 4 భాగాలు చేసాం అన్నమాట. ఇది 1/4 వంతు. ఇంతవరకు చూస్తే 1/2 వంతు. ఇంతవరకు చూస్తే 3/4 వంతు. ఇదంతా చూస్తే ఒక పూర్తి అన్నమాట, ఒక ఫుల్, ఒక ఫ్రూట్ ఆర్ కేక్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇలా మనం సంఖ్యారేఖమయ సమస్యల్ని సాధించవచ్చు. ఓకే, మూడు 4 మధ్య గల 2 అకర్ణీయ సంఖ్యలను కనుగొనము. ఏ పద్ధతి ద్వారా అంటే సగటును ఉపయోగించి కనుక్కోమన్నారు అన్నమాట. ఫస్ట్ మనకు తెలియవలసింది ఏంటంటే సగటుకు సూత్రం తెలియాలి. సగటు సూత్రం ఏంటంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సో ఇక్కడికి వచ్చినప్పుడు 3, 4 అనేవి 2 రాసులు. ఆ 2 రాసులని మనం కూడి సరాసరి చేద్దాం. రాసుల సంఖ్య 2 కాబట్టి 3, 4/2 అంటే 7/2 వచ్చింది. 7/2 అంటే 3.5 అన్నమాట. 7/2 అంటే 3.5. 2 3 6 + 1 7/2. సో 3 is less than 3 1/2 is less than 4. అంటే 3 is less than, ఇదే రాసుకుందాం, 7/2 is less than 4. 2 రాయమన్నారు కాబట్టి మళ్ళీ ఈ 3 7/2 తీసుకుందాం. అంటే 3 + 7/2/2 చేద్దాం. దీన్ని కాసా కడితే లవానికి 2 కాసాగా అవుతుంది ఇది. సో 1 2 2 2 3 6 అయింది. ఇది 2 1 2 2 ఒక్కసారి పోద్ది కాబట్టి 1 7 7. 6 + 7 అంటే 13/2 వచ్చింది. ఇంటూ మరి ఈ 2 అంటే 2/1 కాబట్టి ఇలా తిరగేస్తే
1/2 అవుతుంది. అంటే దీని వాల్యూ ఎంత అయిందంటే 13/4 అయింది. ఈ 13/4 అనేది దేని మధ్యలోది? ఇది 3కి 7/2కి మధ్యలోది. అంటే 3 ఈజ్ లెస్ దాన్, ఈ రెండింటికి మధ్యలో ఉండాలి కాబట్టి ఎంత రాయాలి ఇక్కడ మనం? 13/4 ఈజ్ లెస్ దాన్ 7/2 ఈజ్ లెస్ దాన్ 4. ఇప్పుడు 3కి 7/2కి మధ్యలో 13/4 ఉన్నట్టే 7/2కి 4కి కూడా మధ్యలో ఒక అకర్ణీయ సంఖ్యను మనం కనుక్కోవచ్చు. అంటే 7/2 4 ప్లస్ చేసేసి బై 2 చేస్తే దీనిలో మనకి ఇంకో అకర్ణీయ సంఖ్య వస్తుంది. ఏది ఏమైనా సరే మనం ఎలా చేసినా సరే రెండు సంఖ్యల మధ్యలో అకర్ణీయ సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే అనంతం ఉంటాయి. అంటే మనం లెక్క పెట్టలేం. రెండు పూర్ణ సంఖ్యల మధ్య అకర్ణీయ సంఖ్యలు ఎన్ని ఉంటాయన్నారు అనుకోండి, అనంతం, అన్కౌంటబుల్. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఇది రాసాము, మళ్ళీ ఈ రెండింటికి మధ్యలో కూడా ఇంకోటి వస్తుంది కదా, మళ్ళీ ఆ రెండింటికి మధ్యలో కూడా ఇంకోటి వస్తుంది కదా. సో అకర్ణీయ సంఖ్యలు అసలు లెక్క పెట్టలేం. రెండు సంఖ్యల మధ్యలో, రెండు పూర్ణ సంఖ్యల మధ్యలో అకర్ణీయ సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే అసలు మనం చెప్పలేం, అన్కౌంటబుల్, లెక్క పెట్టలేం అనమాట. సో ఈ సమస్యను మనం ఎలా సాల్వ్ చేయొచ్చు? ఓకే.